శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిషాలయం మీ యొక్క అన్ని రకముల సమస్యలకు ఫోన్ ద్వారానే సంప్రదించండి. విద్య, ఉద్యోగం, సంతానలేమి, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మనశ్శాంతి లేకపోవడం, భార్యాభర్త మధ్యలో గొడవలు రావడం, కోర్టు సమస్యలు, నరఘోష, నాగదోషం, శత్రుపీడ, వ్యవసాయ ఫలితాలు, ప్రేమ, పెళ్లి మొదలగు అన్ని సమస్యలకు శక్తి పూజలు చేయబడును. స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కారం చెప్పబడును. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. ఈ గురువుగారి వల్ల ఎంతో మంది లబ్ధి పొందారు. గురూజీ లక్ష్మీ నరసింహరాజు గారు. ఫోన్ నెంబర్ 9959817152. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీకు తగిన పరిష్కారం తెలుసుకోండి. మేమైతే ఫస్ట్ వెస్ట్ సైడ్కి వెళ్ళాను. ఎందుకంటే నాకు లాస్ట్ టైం నేను ఒకసారి వెళ్ళినప్పుడు ఒక జీన్స్ చూశాను. అది తీసుకుందాం అనుకున్నా, బట్ సైజ్ లేదని వచ్చేసాను. సో ఈసారి చూద్దామని చెప్పి వచ్చాము. అండ్ నేను నాని రాగానే ఫస్ట్ నాని పార్కింగ్ చూస్తున్నాడు. అండ్ నేను కెమెరాకి హాయ్ చెప్పడం. యాక్చువల్లీ నేను ఏం ఆలోచిస్తున్నా అంటే, ఇప్పుడు ఇక్కడ ఎక్కువ డబ్బులు అయిపోతే నాకు మళ్ళీ కావాల్సినవి కొనుక్కోలేనా అని చాలా ఆలోచించుకుంటున్నాను అనమాట. లోపలికైతే మేము ఎంటర్ అవుతున్నాం. నా క్రాప్ టాప్ చాలా బాగుంది కదా. క్రాప్ టాప్ వచ్చేసి డ్రెస్ బై మనీషా. అసలు నాకు షాపింగ్కి వెళ్తే ఎంత మనసు బాధ అనిపిస్తుంది అంటే, అన్నీ కొనేసుకోవాలనిపిస్తుంది, కానీ నేను ఏం కొనుక్కోవాలనుకున్నా నాకు అర్థం కాదు. అండ్ అక్కడ ఆయన చెప్తున్నారు మాస్క్ అంటే కరోనా పోయింది, మాస్క్ నేను పెట్టుకోలేను అని. అంటే కరోనా పోయింది అని కాదు, కానీ సమ్మర్లో మాస్క్ నాకు చాలా ఒక్కపోస్తుంది, అందుకే పెట్టుకోవట్లేదు నేను. అండ్ నాని అయితే ఎప్పుడు పెట్టుకోడు, తెలిసిందే కదా. ఇంకా మేము అలా మూవ్ ఆన్ అవుతున్నాం అనమాట. అంటే లైక్ చూద్దామని చెప్పి. ఫస్ట్ నేను ఏం సెలెక్ట్ చేస్తున్నానబ్బా అంత సీరియస్గా వెళ్ళి. అండ్ నాకు నాని అంటున్నాడు అనమాట, ఎన్ని చెప్పులు ఎన్ని బట్టలు కొంటావు అని చెప్పి. బట్ నాకు ఎందుకో ఇష్టం అబ్బా అవన్నీ అంటే మాత్రం చాలా ఇష్టం. అసలు చెప్పులు, బట్టలు అవన్నీ ఉంటే చాలు. బంగారం మీద కూడా నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. అండ్ ఎస్కలేటర్ మీద వెళ్తుంటే నాకు ఎక్కిరిస్తున్నాడు అనమాట. ఎప్పుడు నువ్వు అంటే నేను ఎప్పుడు ఎస్కలేటర్ ఎక్కినా నాకు ఒకటి ఏంటంటే, రెండిటికి మధ్యలోనే ఎవరిదైనా కాలుంటే ఏం చేస్తారు అని చెప్పి. అంటే ఆ స్టెప్కి ఐరన్కి మధ్యలో అలా నేనేవో జోక్స్ వేస్తుంటే నాని నేను నవ్వుకుంటున్నాము. ఈ సెక్షన్ అంతా ట్రెడిషనల్ వేరే ఉంది. సో బర్త్డేకి ట్రెడిషనల్గా రెడీ అవ్వాలని అని నాకు ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే స్పెషల్ అంటే పార్టీ డేస్లానే ఎంజాయ్ చేయాలి. ఎల్లనో టెంపుల్కి వెళ్ళినప్పుడు ట్రెడిషనల్ వేసుకుంటాం, నా దగ్గర ఆల్రెడీ ఉంది అని చెప్పి నేను ఆ సెక్షన్ని అంతగా చూడలేదు. జస్ట్ కొంచెం అలా చూస్తున్నాను అనమాట. అంటే నాకు కావాల్సిన థింగ్స్ ఏమైనా ఉన్నాయా లేదా అని చెప్పి. అండ్ నేను ఒక ప్యాంట్ చూశాను, కానీ అది నా సైజ్ లేదు. సో ఇంకా అప్సెట్ అయిపోయాను. ఇంకా అలా వెళ్తున్నాను. యాక్సెసరీస్కి వెళ్దాం అనుకున్నాం. యాక్సెసరీస్కి వెళ్తున్నాం మేమైతే. అవన్నీ నార్మల్ కుర్తాస్, ప్యాంట్స్, పలాజోస్, షార్ట్స్, నైట్ వేర్స్. యాక్చువల్లీ నైట్ వేర్స్ బాగున్నాయి, కానీ నాని తీసుకోవద్దు అన్నాడు. అంటే ఎందుకు నైట్ వేర్స్ ఆన్లైన్లో నేను మ్యాక్సిమం నైట్ వేర్ ఆన్లైన్లో తీసుకుంటాను. సో ఇంకా ఆన్లైన్లో తీసుకుంటావు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకులే అని యాక్సెసరీస్కి వచ్చాం. హ్యాండ్ బ్యాగ్స్ అవి చాలా బాగున్నాయి. నాకైతే ఆ వైట్ బ్యాగ్ చాలా బాగా నచ్చింది, బట్ తీసుకోలేదు. చేస్తాను.
హ్యాండ్ బ్యాగ్స్ అక్కడ నచ్చింది కానీ నేను తీసుకోవడం అవ్వలేదు. అంటే వైట్ వద్దు అనుకున్నాను, ఎందుకంటే వైట్ అయితే మాసిపోతుంది కన్ఫామ్గా. అండ్ ఇప్పుడు నానికి ఏమైనా చూద్దామని వచ్చాం కానీ నానికి ఏం నచ్చట్లేదు. షర్ట్స్ అవి నచ్చాయి కానీ లూజ్ అయిపోయింది అన్నాడు, ఇంకోటి కలర్ నచ్చలేదు అన్నాడు. నానితో షాపింగ్ అస్సలు చేయలేం, అంత ఫాస్ట్గా నానికి ఏవి నచ్చవు. సరేలే ఇంక నువ్వు చేసుకొని, ఈ బర్త్డే కదా నువ్వు షాపింగ్ చేసుకొని మళ్ళీ నన్ను కిందకి తీసుకొచ్చేసాడు. కిందనంతా వెస్ట్రన్ వేర్ అనమాట, మనకి జీన్స్, టాప్స్, క్రాప్ టాప్స్, జంప్ సూట్స్ అవన్నీ కిందన ఉంటాయి వెస్ట్ సైడ్లో. నేను ఫస్ట్ రాగానే ఏం చూస్తున్నాను, నేను సమ్ టీషర్ట్స్ చూస్తున్నాను. మళ్ళీ నాకు ఎందుకో యాక్సెసరీస్కి అంటే స్క్రంచెస్ తీసుకున్నాను ఒకటి. నేను ఏం చేశాను అంటే బిల్లింగ్ అయిపోయింది కానీ ఆ స్క్రంచెస్ ఎక్కడ పెట్టేశానో నాకు గుర్తు రావట్లేదు అనమాట. మొత్తానికి అదైతే పోయింది. మళ్ళీ నాని సెక్షన్కి వచ్చామన్నమాట, చూస్తున్నాం ఏంటి అని. సార్కి ఏవి అంత ఫాస్ట్గా నచ్చావు కదా, కిందన కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంది, గర్ల్స్ కూడా కొంచెం బిజీలో ఉన్నారని చెప్పి ఈ గ్యాప్లో పైకి వెళ్ళి చూద్దామని చెప్పి మేము మళ్ళీ పైకి వచ్చాము. నానికైతే అసలు ఏం నచ్చవు. ఈ ప్యాంట్ బాగుందా అంటాడు, బాగుంది అంటేనేమో నాకు వద్దు నచ్చలేదు అంటాడు. షర్ట్ ఇది బాగుంది అంటాడు, ఈ కలర్లో ఆ మోడల్ కావాలంటాడు, ఆ మోడల్లో బ్లూ అంటాడు. చాలా చాలా పిచ్చి పిచ్చిగా చేస్తాడు షాపింగ్ అంతా. ఇంకా అవ్వట్లేదని నేనే వచ్చాను. నేను ట్రయల్ రూమ్స్లో అంటే నేను జీన్స్ తీసుకున్నాను చెప్పాను కదా, నాకు మ్యాక్సిమం ఇప్పుడు అన్నీ కస్టమైజ్డ్ అవుట్ఫిట్స్ అయిపోతున్నాయి. అసలు నేను జీన్స్ టాప్స్ వేసుకోవడమే చాలా రేర్ అయిపోతుంది, ఎందుకంటే మంచి జీన్స్ అవి తీసుకోవట్లేదు కాబట్టి. నేనైతే మొత్తానికి కొన్ని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ బిల్లింగ్ సెక్షన్ దగ్గరకు వచ్చి వెయిట్ చేస్తున్నాం అనమాట. వాళ్ళు అక్కడికి వచ్చామని చెప్పారు, అంటే అక్కడ సిస్టమ్ మేబీ వర్క్ అవ్వట్లేదు అనుకుంటా, అటు వచ్చేసాయండి అంటే మేము అటు వెళ్ళాము. వెళ్ళి మళ్ళీ మేము ఇటే వస్తాం అనుకుంటా, ఏమో గుర్తులేదు. బిల్లింగ్ అయితే అయిపోతుంది. నేను కాల్ మాట్లాడుతున్నా, అంటే 2 days ముందు నుంచి ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే పార్టీ ఎక్కడ. నాకు కొంతమంది ఫ్రెండ్స్ పార్టీ కోసమే కాల్ చేస్తారు, ఇయర్ మొత్తం మీద ఒక్కరోజు కూడా కాల్ చేయని వాళ్ళు కూడా May 12th 13th 11th ఆ డేట్స్లో కాల్ చేసి పింకీ పార్టీ ఎక్కడ రా అని అడుగుతూ ఉంటారనమాట. మీలో కూడా అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారా? ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వెస్ట్ సైడ్ నుంచి అయితే మేము వచ్చేసాము. నేను ఎక్కువ ఏం తీసుకోలేదు, ఎందుకంటే డబ్బులు వేస్ట్ చేయాలని అనుకోలేదు. అయితే మీరు అనుకోవచ్చు చెప్పులు ఎందుకు మరి అన్నీ కొనుక్కున్నారు అని చెప్పి. డ్రెస్సెస్ అయితే మనం ఏదైనా తీసుకోవచ్చు కానీ చెప్పులు అలా మ్యాచింగ్ ఇవైతే అలా తీసుకోలేము కదా. అండ్ నేను చెప్పులు ఇయర్లీ 2 అలా తీసుకుంటాను, అవే అలా మెయింటైన్ చేస్తాను, అంటే 10 సార్లు ఎందుకు కొనుక్కోవడం అని చెప్పి. ఇంకా నేను చూస్తున్నాను అనమాట ఎక్కడికి వెళ్దాం నెక్స్ట్ అని చెప్పి. నెక్స్ట్ నేను ఎక్కడికి వెళ్ళాను, బ్యాగిట్ కాదు మేనకాకి వెళ్ళాను యాక్సెసరీస్ తీసుకోవడానికి. అంటే డ్రెస్సెస్ అయితే మనకి ఓకే కస్టమైజ్డ్ ఉంటాయి, మనీష్ అండ్ లక్కీ దగ్గర మనం తీసుకోవచ్చు. బట్ యాక్సెసరీస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. డ్రెస్ వేసుకున్నప్పుడు యాక్సెసరీస్ బట్టే మనకి డ్రెస్ లుక్ కూడా వస్తుంది. సో నేను నా బర్త్డే అవుట్ఫిట్స్కి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, క్రౌన్, ఇంకా స్క్రంచెస్, నాకు కావాల్సిన ఐటమ్స్ అని నేను తీసుకుంటున్నా. ఎందుకంటే మ్యాచింగ్స్ ఉండాలి, బాగుండాలి. ఓన్లీ డ్రెస్ వేసేసుకుని మిగతాదంతా రెడీ అయిపోయినా సరే అంత మంచి లుక్ రాదు. నేను ఆమెకి అడుగుతున్నా ఇవి ఉన్నాయా అవి ఉన్నాయా అని చెప్పి. నేను అవన్నీ ఏదో చైన్స్ అనుకున్నాను, బట్ అవన్నీ హెయిర్ బ్యాండ్స్. నేను ఇన్స్టాలో రీసెంట్గా పోస్ట్ చేసిన పిక్స్లో మీరు ఆ హెయిర్ బ్యాండ్ని చూడొచ్చు, చాలా బాగుంటుంది. అంటే కిందన ఫ్లేర్ వస్తుంది, దాన్ని మనం ఈవెన్ హెయిర్కి నాట్ చేసుకుని కూడా పెట్టుకోవచ్చు. నానికి క్రౌన్ చూపిస్తున్నా, అది యాక్చువల్లీ 1600 ఎంతో చెప్పారు. నాకు తెలియదు అనమాట, నాకు నచ్చితే నేను కొనేసుకుంటాను, బట్ అది వర్త్ కాదా అనేది నాకు అర్థం కాదు. అందుకే నేను నానికి అడుగుతున్నా. నాని అన్నాడు ఇట్స్ ఓకే ఫైన్ తీసుకో, కాకపోతే ఆలోచించు అన్నాడు. అప్పుడే నాకు అర్థమైంది వద్దు అని. అండ్ ఆ బొమ్మలు తీసుకుంటూ అంటున్నాడు ఏంటి అని. చూసారా ఎక్స్ప్రెషన్, ఎందుకు అని చెప్పి. అండ్ మేనకాలో కూడా యాక్సెసరీస్ కావాల్సినవన్నీ తీసేసుకున్నాము. ఇప్పుడు అక్కడి నుంచి బ్యాగిట్, ఇదంతా విఐపి రోడే. వెస్ట్ సైడ్ మేనకా అండ్ బ్యాగిట్ ఇవన్నీ విఐపి రోడ్లోనే ఉంటాయి. అంటే ఒక బర్త్డేకి కావాల్సిన అవుట్ఫిట్ తీసేసుకుని వచ్చి యాక్సెసరీస్ తీసుకుని హ్యాండ్ బ్యాగ్ కొనుక్కుని మనం వెళ్ళిపోవచ్చు. అక్కడి నుంచి దగ్గరనే ఒక 2 minutes అనుకుంటా. సో ఇంకా మా బండి బాగుంది కదా, నెంబర్ ప్లేట్ మొన్నే వేయించాం. మీరు ఎవరు దానికి స్క్రీన్ షాట్ తీసి ఎన్ని కేసులు ఉన్నాయో చెక్ చేయొద్దు, ఇప్పటివరకు కేసు పడలేదు, ఇక మీద పడుతుందని అనుకుంటున్నాను నేను. బ్యాగిట్కి వచ్చాము హ్యాండ్ బ్యాగ్ తీసుకోవడానికి.
పెద్దది. అండ్ ఇక్కడ హ్యాండ్ బ్యాగ్కి కూడా బ్యాగిట్లో 1 year వారంటీ ఉంటుంది. అంటే జిప్స్ డ్యామేజ్ అయినా, క్లాత్ ఏమైనా చిదిగినా, స్టిచ్చింగ్స్ వచ్చినా సో మనం చేపించుకోవచ్చు. అండ్ 1 weekలో రిటర్న్ ఉంటుంది. అంటే ట్యాగ్ ఉండాలి కన్ఫామ్గా అండ్ బిల్ ఉండాలి. అవి 2 మస్ట్ అండ్ షుడ్. సో ఇంకా చెప్తున్నారనమాట లైక్ ఏమైనా ఉన్నా మనం తీసుకోవచ్చు అని చెప్పి. నేను ఫైనల్గా బ్యాగ్ అయితే తీసుకున్నాను. అది వచ్చేసి సమ్ బ్లూ షేడ్, అది బాగుంది చాలా. అంటే నాకు ల్యాప్టాప్, ఫోన్స్ అన్నీ మొత్తం సరిపోయేలా, ఛార్జర్స్ అన్నీ పట్టేలాగా. ఎందుకంటే చిన్న హ్యాండ్ బ్యాగ్స్ అయితే నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది అన్నీ క్యారీ చేయడానికి. అందుకే నేను కొంచెం పెద్ద సైజులోనే తీసేసుకున్నాను. ఫైనల్గా బ్యాగిట్లో కూడా షాపింగ్ అయితే అయిపోయింది. నాని అయితే అంటున్నాడు అనమాట, ఇంకా ఎన్ని చేస్తావమ్మా మేడం అని చెప్పి. నేను అవి 2 చేశాను, ఇంకేం చేసుకోలేదు. ఎందుకంటే నాకు కావాల్సిన థింగ్స్ అని నేను తీసేసుకున్నాను. ఎక్స్ట్రా కోసం ఇంకా వెళ్ళాలనుకోలేదు. ఎందుకంటే బర్త్డే కదా, పాపం నానికి కూడా డబ్బులన్నీ ఉంచాలి. మళ్ళా మొత్తం నేను ఇక్కడికి అక్కడికి ఖర్చు పెట్టేసుకుంటే నాకు ఎక్కడ తక్కువ చేయకూడదని, మళ్ళీ పార్టీ కోసం, దీనికోసం, దానికోసం తను ఇబ్బంది పడతాడు. సో నాకు కావాల్సిన మాత్రమే నేను తీసుకున్నా. అండ్ మాకైతే చాలా ఆకలేసింది. మేము ఆఫ్టర్నూన్ ఏం తినకుండా వెళ్ళాము, వర్షం పడిపోతుందేమో అని మళ్ళీ. సో మేము ఇన్విటేషన్ 365 రెస్టారెంట్కి వచ్చాము. అండ్ దిస్ ఈజ్ నాట్ ఎ పెయిడ్ ప్రమోషన్, ఐఎమ్ జస్ట్ ఇన్ఫార్మింగ్ యూ ద నేమ్ ఆఫ్ ద రెస్టారెంట్ సో దట్ యూ కెన్ గో ఇఫ్ యూ వాంట్. రెస్టారెంట్లో అయితే మాత్రం మేము చాలాసేపు వెయిట్ చేసాం ఆకలికి. తర్వాత అంటే ఆకలికి వెయిట్ చేసింది చూపించలేదు, కానీ ఫుడ్ వచ్చింది చూపించాను. నేను పన్నీర్ టిక్కా బిర్యానీ బుక్ చేసుకున్నా, ఆర్డర్ చేసుకున్నా. నాని వాళ్ళు ఫిష్ బిర్యానీ అనుకుంటా, ఫిష్ బిర్యానీ. అండ్ నేను చెప్తున్నా, నాకు కొంచెమే పెట్టండి, ఎక్కువ పెట్టద్దు. నాకు బేసిక్గా పన్నీర్ అంటే ఇష్టమే, బట్ అంత ఇష్టమేమి ఉండదు. అందులో నేను పన్నీర్లో ఎక్కువ రిస్క్ తీసుకోను కూడా. సో ఇంకా ఫుడ్ సర్వ్ చేసే టైంలో మేము కాల్ చేస్తున్నాం అనమాట. నాని అయితే అప్పుడే టేస్ట్ కూడా చేసేస్తున్నాడు ఫిష్ ఎలా ఉంది అని. నెక్స్ట్ ఇంకా ఆ రోజు మేము హారిక వాళ్ళ ఇంటికి వెళ్ళాం. నా బెస్ట్ ఫ్రెండ్ హారికకి కొంచెం హెల్త్ బాగాలేకపోతే దాని దగ్గరికి చూడడానికి వెళ్తున్నాం కాబట్టి సో ఫైనల్గా షాపింగ్ అయితే అయిపోయింది. నాని లేడని అనుకోవద్దు, నాని చాలా టైర్డ్ అయిపోయి పడుకుని పోయాడు ఇంకా రాగానే. మీరు ఇన్స్టా స్టోరీలో చూస్తుంటే మేము డ్యాన్స్ కూడా చేసుకున్నాము, ప్రాక్టీస్. ఊరికే ఫన్, అంటే ఎవ్రీ ఇయర్ రొటీన్ అయిపోతుంది కదా. ఈ ఇయర్ నా బర్త్డే రోజు మా ఇద్దరం కలిపి ఏదైనా ఒక సాంగ్కి డ్యాన్స్ ఇద్దాం అనుకున్నాము, కానీ చాలా ఫన్ చేసుకున్నాము. అండ్ యాక్చువల్లీ నేను కూడా పడుకుని పోయాను. ఇప్పుడు టైం 1:32 ఎంత అవుతుంది అనుకుంటాను. ఈ మధ్యలో లేచి సబ్స్క్రైబ్ నోట్ చెప్పలేదని చెప్పి మళ్ళీ లేచాను, అందుకే నా ఫేస్ అంతా కొంచెం డల్గా ఉంది. అండ్ షాపింగ్లో అయితే నేను చాలా వరకు తీసుకున్నాను. అవి ఏం తీసుకున్నానో చూపిద్దాం అనుకున్నాను, కానీ చాలా లెంతీ వీడియో అయిపోతుందని చూపించలేదు. బర్త్డే అంతా అయిపోయిన తర్వాత వాట్ ఐ పిక్ ఫర్ మై బర్త్డే అని చెప్పి నేను వీడియో చేస్తాను. అంటే నా అవుట్ఫిట్ కలెక్షన్స్, ఫుట్వేర్ అయితే చూపించగలిగాను, కానీ టైం ఉంది, నాకు అవుట్ఫిట్స్ ఇంకా బ్యాగ్స్ అవి చూపించడం అవ్వలేదు. సో నేను నా బర్త్డే అయిపోయిన తర్వాత నా బర్త్డేకి ఏమేమి తీసుకున్నానో, ఎంత ప్రైస్ పడింది నేను మీకు కన్ఫర్మ్గా వీడియో చేస్తాను. అండ్ ఫుట్వేర్ కూడా చాలామంది ప్రైసెస్ అడిగారు కదా, నేను దాని గురించి కూడా సపరేట్గా ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎంత పడుతుంది ప్రైస్ అని. అండ్ సెలెక్షన్ గురించి అడిగారు చాలామంది, మీరు ఎలా సెలెక్ట్ చేసుకుంటారు ఏ వెబ్సైట్స్లో అని చెప్పి. దాని గురించి కూడా నేను మొత్తం బర్త్డే అయిపోయిన తర్వాత ఈ బిజీ షెడ్యూల్స్ అంతా అయిపోయి నేను కన్ఫర్మ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
అండ్ ఇప్పుడైతే ఇంక ఫాస్ట్గా పడుకుంటే రేపు మార్నింగ్ మళ్ళీ మాకు షూట్ ఉంది 6 o'clockకి. ఎందుకంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు పిక్చర్స్ అనేవి చాలా బాగా వచ్చాయి, కానీ అవి నేను ల్యాప్టాప్లోకి ఎక్కించుకున్నప్పుడు కొంచెం డేటా మిస్ అయిపోయిందనమాట. సో ఇప్పుడు మళ్ళీ నేను ఇంకొక అవుట్ఫిట్స్తో కొన్ని కలెక్ట్ చేసి షూట్ పెట్టుకున్నాను. అండ్ ఆ పిక్చర్స్ కూడా మేము ఇన్స్టాలో కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేస్తాము. ఫైనల్గా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నాని పింకీ అఫీషియల్. ఈ చేయి నానిది, ఈ చేయి నాది అలానే అనుకోండి, ఓకేనా? సో బర్త్డే షాపింగ్ అయితే అయిపోయింది. బ్లాగ్ చాలా చాలా బాగా వచ్చింది. మధ్యలో రెస్టారెంట్కి వెళ్ళాం, ఫన్ చేసాం, చాలా ఫన్ అయింది. అండ్ రేపు ఎల్లుండి తర్వాత రోజు లైన్గా మంచి వీడియోస్ అనేవి వస్తాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ for wishing me in my advance wishes. I'm so blissful and grateful for that. So see you in the next vlogs. Bye bye.